యేసుక్రీస్తు గురువు అయితే, ఆయనకు మనం శిష్యులమైతే మనలో విశ్వాస పరీక్ష, పరలోకంలో బ్రతకటానికి పరీక్ష జరుగుతుందా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించాలి. చూడండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును గురించి మీరే పరీక్షించుకోండి అంటున్నారండి. అంటే విశ్వాస పరీక్ష జరగాల? అవునండి. మాటలు నేర్పిన తర్వాత అందరికీ చెప్పిన మాటల్లో ఎవరు ఎంతవరకు అందుకున్నారో పరీక్షల ద్వారా అర్హతను కేటాయిస్తారు. ఇదిగో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇంకా బాగైతే ర్యాంకులు సాధిస్తూ ఉంటారు చాలామంది. మరి ర్యాంకులు వస్తూ ఉంటాయి, జిల్లా ర్యాంకు, స్టేట్ ర్యాంకు, మరి ఇలా ర్యాంకులు కూడా వస్తూ ఉంటాయి విశ్వాస పరీక్షల్లో. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పరలోకమందు జీవించాలని మనం ఆశ కలిగి ఉన్నప్పుడు, మనకంటూ ఒక చదువు ఏర్పాట్లు ఉన్నప్పుడు, మనకంటూ విశ్వాస పరీక్ష ఉందని చెప్పేటప్పుడు మనం ఎంతవరకు మనం ఉత్తీర్ణులం అయ్యామో మనం చూసుకోవద్దా? ఆలోచించండి. తర్వాత చదువుదాము. తర్వాత చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనే ఉన్నాడని మిమ్మును గురించి మీరే అరగరా? యేసుక్రీస్తు నాలో ఉన్నాడా లేడా? అమ్మో, ఒకవేళ లేడేమో పరీక్షించుకోవాలి. ఉన్నాడా? అమ్మయ్య, నేను భ్రష్టురాలిని కాను, నేను భ్రష్టుడిని కాను అని మనము జీవంతో మనము ఉట్టిపడినట్లుగా అవతల వారిని ప్రేరేపించాలండి.